శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్ర సిరీస్లో భాగంగా రోహిణీ నక్షత్రం 4వ నక్షత్రమైన 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రమైన రోహిణీ నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. రోహిణీ నక్షత్రం యొక్క 4 పాదాల లక్షణాలు, వారికి ఎటువంటి తేదీలు అనుకూలం, ఇలాంటివన్నీ విషయాలు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఎవరైనా ఉండకపోతే దాన్ని చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో రోహిణీ నక్షత్ర జాతకులకి 4 పాదాల వారికి నివసించడానికి ఏ వాస్తు ప్రకారం ఏటుపక్క ఏ ద్వారాలు ఏ దిక్కులు అనుకూలంగా ఉంటాయి, అలాగే వీరికి ఎటువంటి విద్యల్లో ప్రవేశిస్తేనే చేస్తే కనుక జీవితకాలం మంచి అభివృద్ధి, చదువు బాగా వస్తుంది, విద్యలు బాగా వస్తాయి, రాణిస్తారు, ఎటువంటి వృత్తి ఉద్యోగాలు రాణిస్తే వీళ్ళకి చాలా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అనే అనేక విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం యొక్క 4 పాదాలు కూడా వృషభ రాశిలోనే ఉంటాయి. రాశ్యాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి చంద్రుడు. అలాగే ఎవరి పేరులో అయినా కూడా ఓ వా వి ఊ అనే ఈ పేరు నా మొదటి అక్షరం ఉన్న వాళ్ళది కూడా రోహిణీ నక్షత్రం కిందే అవుతుంది. సో ఇప్పుడు ఈ రోహిణీ నక్షత్రం మొదటి పాదం వాళ్ళకి కానీ, నామ నక్షత్రం ఓ ఉన్న వాళ్ళది, వీళ్ళకి తూర్పు ద్వారం చాలా అనుకూలిస్తుంది. అలాగే పడమటి ద్వారం ఎటువంటిలో కూడా శత్రువర్గంగా ఉంటుంది కూడా అనుకూలించదు. అలాగే మిగిలిన 2, 3, 4 పాదాలు కానీ జన్మించిన వాళ్ళు కానీ, లేకపోతే పేరులో వా వి ఊ మొదటి అక్షరం ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఉత్తరం వైపు చాలా అనుకూలిస్తుంది. ఉత్తర ద్వారం, ఉత్తర దిక్కు, గృహ నిర్మాణాలు కానీ వీటన్నిటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దక్షిణ దిక్కు మటుకు శత్రువు దిక్కు అవుతుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణ దిక్కులో ఉండకూడదు. ఇక ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఎటువంటి విద్యల్లో రాణిస్తారు అంటే మనకి సహజంగా తెలుసుకోవడం వల్ల ఏంటంటే, చిన్నప్పటి నుంచి రోహిణి పుట్టిన వాళ్ళు దేంట్లో బాగా షైన్ అవుతారని తెలుసుకుంటే మనం దానికి సంబంధించిన కోర్సుల్లో జాయిన్ చేస్తే వాళ్ళు చక్కగా సక్సెస్ అవుతారు. వాళ్ళకి ప్రతికూలంగా గ్రహానుకూలత లేని రాసుల్లో కోర్సుల్లో చేర్చడం వలన మనకి పిల్లలకు కూడా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. దానికి తెలుసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ జాతకులకి మనకి జాతక చక్ర ప్రకారం చదువు విద్య గురించి తెలిపే స్థానాలు చతుర్థ పంచమ స్థానాలు, ఉన్నత విద్య నేర్పేవి భాగ్యస్థానం, గురు బలం, బుధుడు ఎక్కడ ఉన్నారు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి జాతకంలో అయినా చతుర్థ పంచమాధిపతులకు కానీ భాగ్యాధిపతికి కానీ ఈ రోహిణీ నక్షత్రం సంబంధం ఏర్పడిన, రోహిణీ నక్షత్రంలో జన్మించిన వీరికి అనుకూలించే విద్యలేంటి అంటే, వీళ్ళకి సంగీత విద్య, మ్యూజిషియన్స్గా చాలా బాగా రాణిస్తారు. కాబట్టి చక్కగా వీళ్ళకి సంగీత శాస్త్రంతో కానీ ఎనీథింగ్ మ్యూజిక్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ చేయొచ్చు. అలాగే ఓషనోగ్రఫీ అంటాం, అంటే సముద్రానికి సంబంధించినవి, ఓడలు, నౌకలు, వీటికి సంబంధించిన ఓషనోగ్రఫీ, మిరిటాలజీ అలాంటి వాటిలో కూడా చాలా బాగా కలిగిస్తాయి. వీళ్ళకి టెక్నాలజీ, క్యాటరింగ్ టెక్నాలజీ, హోటల్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటిలో చాలా బాగా రాణిస్తారు. అలాగే పాడి పరిశ్రమ అంటే ఇలాంటి దాంట్లో కూడా చాలా బాగుంటాయి. డైరీ ఫారానికి సంబంధించిన కోర్సులు కానీ చాలా బాగుంటాయి. రసాయనిక శాస్త్రం, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్స్, ల్యాబ్ టెక్నాలజీస్, వీళ్ళలో ఈ కోర్సులో కూడా చాలా బాగా వీళ్ళకి పరిజ్ఞానం ఉంటుంది. అలాగే ఫిషరింగ్ డిపార్ట్మెంట్లు కానీ, ఫిషరింగ్ సంబంధించిన కోర్సులు కానీ, న్యాయ, పొలిటికల్ సైన్సెస్ కానీ, లా, వీటన్నిటిలో కూడా బాగా రాణిస్తారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీస్ అంటే షుగర్కి సంబంధించిన కెమికల్ రిలేటెడ్ టెక్నాలజీ కోర్సెస్ కానీ, పెట్రోకెమికల్స్ సంబంధించిన కోర్సులు కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇవి కూడా చాలా బాగుంటాయి. అలాగే లిటరేచర్, భాషా పరిజ్ఞానం, లిటరేచర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఇలాంటివన్నింటిలో కూడా వీరికి రోహిణీ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించిన ఎటువంటి కోర్సుల్లో జాయిన్ చేసినా కూడా వీళ్ళకి చాలా బాగా అనుకూలిస్తుంది. అలాగే రోహిణీ నక్షత్రం 4 పాదాల వారికి ఏ ఉద్యోగాలు సెలెక్ట్ చేసుకుంటే, ఏ ఉద్యోగాల కోసం జాయిన్ అయితే వీళ్ళ జీవితంలో మంచి అదుగుదల ఉంటుంది అని చూస్తే కనుక, సహజంగా జాతక చక్రంలో వృత్తి భాగం తెలిపేది 10వ భావం. అలాగే కర్మకారకుడైన శని, ధనాదాయం వచ్చే మార్గం 2వ భావం. 2, 6, 10 భావాలకు కానీ శని భగవానుడు కానీ ఈ రోహిణీ నక్షత్రం సంబంధం ఏర్పడిన, రోహిణీ నక్షత్రంలో ఆ గ్రహాలు ఉన్నా, దశమాధిపతి ఉన్నా,
రోహిణి నక్షత్రం జన్మించిన వారికి ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయని చూస్తే కనుక రోహిణి మొదటి పాదంకి సంబంధం ఏర్పడినప్పుడు వీళ్ళకి డైరీ ఫార్మ్స్లో చాలా బాగుంటుంది. అంటే పాల వ్యాపారాలు కానీ పాలు పెరుగు అమ్మటం కానీ డైరీకి సంబంధించిన ఫార్మ్ ఎటువంటి డైరీ ప్రొడక్ట్స్ ఎనీ డైరీ ప్రొడక్ట్స్ సంబంధించిన వృత్తులు చాలా బాగుంటాయి. అలాగే మన సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, కాస్మెటిక్స్, వాటిల్లో కూడా చాలా బాగా మంచి పనికి వస్తారు. నేవీలో పనిచేయడం కూడా చాలా బాగుంటుంది. హోటల్ మేనేజ్మెంట్స్, క్యాటరింగ్, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు ఇలాంటి వాటన్నీ కూడా వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లు కానీ, లాడ్జీస్ కండక్ట్ చేయటం కానీ, హోటల్స్, పెరల్స్ వర్తకాలు బిజినెస్ కానీ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటాయి వీళ్ళకి మొదటి పాదం వాళ్ళకి. కాబట్టి వీటిలో ట్రై చేసుకోవచ్చు ఉద్యోగాలకి. అలాగే రెండవ పాదం చూసినప్పుడు వీళ్ళకి ప్లాస్టిక్ రిలేటెడ్ కంపెనీస్లో పనిచేయడం కానీ, ప్లాస్టిక్ వస్తువులు అమ్మటం కానీ, తర్వాత అద్దకం అంటాం కదా, అద్దక పరిశ్రమలు అలాంటి వాటిల్లో కానీ, ఈ లెదర్ గూడ్స్ సంబంధించిన వాటిల్లోనూ, ఫిషరీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు, అలాగే బేకరీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ, జడ్జెస్గా కింద కానీ, పొలిటికల్ సైన్సెస్ కానీ, పాలిటిక్స్లో కానీ బాగా రాణిస్తారు. అలాగే మెడిసిన్స్ రిలేటెడ్ షాపు, మెడిసిన్స్ అమ్మే కానీ, ఫార్మసిస్టులు కానీ వీటన్నిటిలో కూడా చాలా బాగుంటారు. షిప్పింగ్స్ ఏజెన్సీ నడపడం కానీ, హార్బర్లో ఉద్యోగాలు చేయడం కానీ ఇవన్నీ కూడా రెండవ పాదం వరకు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు. మూడవ పాదం చూసినప్పుడు వీళ్ళకి పెట్రోల్ రిలేటెడ్ పెట్రోల్ బంకులు పెట్టుకోవడం, పెట్రోల్ అమ్మటాలు, ఉత్పాదన తయారు చేయడం చాలా బాగుంటుంది. అలాగే ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ కానీ దానికి సంబంధించిన షాపులు కండక్ట్ చేయడం, ఈ కలర్స్ రిలేటెడ్ మన పెయింట్స్ అంటాం కదా అలాంటి వాటికి సంబంధించిన ఉద్యోగాలు, అలాగే సర్వీస్ ఓరియంటెడ్ హాస్పిటల్స్లో నర్సెస్గా కానీ, పారామెడికల్ సర్వీసెస్ కానీ వీటన్నిటిలో చాలా బాగుంటారు. అలాగే కాటన్ ప్రొడక్ట్స్ అమ్మటం, కాటన్ వస్త్రాలకు సంబంధించిన వృత్తుల్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే మ్యారేజెస్ బ్రోకర్స్ కింద కూడా, అంటే ఇప్పుడు మనం మ్యారేజ్ కుదిర్చే వెబ్సైట్ లాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటిలో వర్క్ చేయడం కూడా చాలా బాగుంటుంది. అలాగే పీడబ్ల్యూడీకి సంబంధించిన వాటిలో ఉద్యోగాలు కానీ, ఇంజనీరింగ్గా కానీ వీటన్నిటిలో కూడా చక్కగా రాణిస్తారు వీళ్ళు. నాలుగో పాదం చూసినప్పుడు ఫ్రూట్స్ సంబంధించిన వ్యాపారాలు, పండ్ల తోటలు పెంచడం కానీ, పండ్ల వ్యాపారాలు చేయటం కానీ, ఎగుమతి దిగులు, అలాగే గ్లాస్ సంబంధించిన విక్రయాలు చేయటం, ఆయిల్ అండ్ పెయింట్స్ సంబంధించిన పరిశ్రమల్లో పనిచేయడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్స్, రొయ్యల చెరువులు పెంచడం అంటారు కదా, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే స్వీట్ షాప్స్ బిజినెస్ కానీ, స్వీట్స్ తయారు చేయడం కానీ ఇలాంటి వాటి కూడా చాలా బాగుంటాయి. రబ్బర్ సంబంధించిన పరిశ్రమలు వాటిల్లో వర్క్ చేయడం కానీ, అవి నడపడం కానీ ఇలాంటివన్నిటి కూడా బాగుంటాయి. అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ఉద్యోగాలు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఉద్యోగాలు వీటన్నిటిలో కూడా ఈ నాలుగో పాదం వాళ్ళు చక్కగా రాణిస్తారు. అంటే ఇలా మనకి సంబంధించి ఏ రంగంలో మనకి రాణిస్తాము అని తెలుసుకోవటం వలన, దాంట్లో మనం కృషి చేయటం వలన చాలా జీవితంలో మనకి చక్కగా ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే రాబోయే వీడియోలో మనం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి జీవితాంతం ఉత్తమ ఫలితాలు పొంది గ్రహం యొక్క ప్రతికూలతలు తొలగాలంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అలాగే వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, దానికి ఎటువంటి రెమెడీలు చేసుకోవాలి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.